తల్లికి వందనం అన్నదాత సుఖీభవ సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అంతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిందని, వాటిని సంక్షేమ పథకాలకు పెట్టలేను అన్నారు. అప్పులు చేసినా వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని తనకుందని, అయితే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలు కూడా ప్రధాన కారణం. ప్రభుత్వంపై దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉండటంతో ఎన్నికల హామీలలో ముఖ్యమైన సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచడంతో పాటు అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేశారు. అయితే సూపర్ 6 హామీలలో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుకు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. ఆర్థిక వెసులుబాటు దొరకగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలిస్తామని మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇటు చంద్రబాబు ప్రకటనపై వైసీపీ స్పందించింది. హామీలు నెరవేర్చలేకపోతున్నారని చంద్రబాబు చెప్పేశారని, అప్పులు, ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మీరు తొందరపడమాకండి, నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను, నిదానంగా చేస్తాను, సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను, వండే కార్యక్రమం చేస్తున్నాను, వండి మీకు వారుస్తాను అని. వండేది లేదు, వార్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు. నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా? నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలో వెళ్తున్నావు, నువ్వు ఆ బాటలోనే వెళ్తున్నావు కదా. మొత్తానికి తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటనతో సంక్షేమ పథకాల అమలు సంకటంగా మారింది.